హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ టెట్ సంబంధించి మాకు డిఎస్సి సంబంధించి ఎగ్జామ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో అప్డేట్ ఇంకా తెలుసుకునే ముందు వీడియో లైక్ చేయకపోతే సో ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్లో టెట్ సంబంధించి మాకు డిఎస్సి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో కొత్తగా పేజ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ అయితే ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. ఫర్దర్గా వచ్చిన అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మనకు అప్డేట్ ఇంకా తెలుసుకుంటే సో చాలా వరకు అయితే మనకు కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఈ యొక్క న్యూస్ అయితే స్ప్రెడ్ అయితే అవుతుందన్నమాట. సో ఇది రియల్ ఆర్ ఫేక్ అనేది మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అడుగుతున్నారు. సో మనకు గ్రూప్‌లో కూడా పెట్టడం జరిగింది. ఏపీ టెట్ డీఎస్సీ గ్రూప్ అనేది ఉంది. సో ఈ యొక్క గ్రూప్‌లో కూడా పెట్టారు. ఇక్కడ చూడండి మనకు ఇప్పుడే అందిన సమాచారం మేరకు ఈరోజు ఒక వ్యక్తి అయితే బొత్స సత్యనారాయణ గారితో అయితే మాట్లాడడం జరిగింది. నేడు సోమవారం ఎలక్షన్ కమిషన్ డిక్లరేషన్ వస్తుంది అనేది చెప్పడం జరిగింది. అలాగే మనకు సార్ అని అడిగితే ప్రస్తుతం జరుగుతుంది అనైతే చదువుకోండి అనేది చెప్పారు. సో మళ్ళీ పెట్టకపోతే మాత్రం ఇబ్బంది పడతాం అనేది మనకు డీఎస్సీ పరీక్ష అయితే నిర్వహించాలని గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సో, అలాగే మనకి ఇక్కడ చూసుకోండి. ఈ నెల 25న టెట్ ఫలితాలు అనేది ఇచ్చారు. అంటే టెట్ సంబంధించి కూడా ఇచ్చారు. ఈ నెల 25 సాయంత్రం నుండి 26, 27 వరకైతే వెబ్ ఆప్షన్‌లు, అలాగే మార్చి 8 నుండి హాల్ టికెట్లు అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అనేది ప్రాథమికంగా అయితే నిర్ణయించారు. కావున అభ్యర్థులందరూ గమనించాల్సింది ఏమిటంటే డీఎస్సీ పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో వాయిదా అయితే పడవు అనైతే మనకిచ్చారు. సో, టుడే వచ్చేసి మనకు 8:21 ఏఎంకి అయితే పోస్ట్ చేశారనమాట. సో, ఇది చాలా వరకు అయితే నిన్నే వచ్చింది న్యూసు. సో, ఇక్కడ మనం చూడండి. సో, ఇదైతే ఓన్లీ ఎక్స్‌పెక్టెడ్ అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కొన్ని గ్రూప్స్‌లో అయితే షేర్ చేస్తున్నట్టే మనకు ఎలక్షన్ కమిషన్ అనేది ఒకళ్ళు పర్మిషన్ ఇస్తే సో, ఈ విధంగా ఇచ్చే అవకాశం ఉంది అనైతే చెప్తున్నారు. సో, ఇదొచ్చేసి మనకు మేబీ రియల్ అయితే కాదు. ఇది ఓన్లీ ఎక్స్‌పెక్టెడ్ ఫేక్ అనమాట. సో, దీనికి సంబంధించి మనకు ఈరోజు మధ్యాహ్నం ఈసీ నుంచి అంటే మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి అప్డేట్ అయితే వస్తుంది. అఫీషియల్ అప్డేట్స్ మీకైతే ఇంటిమేట్ చేస్తాను. సో, ఎవరైనా కొత్తగా పేజ్ చేసుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. వీడియో లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.